अपहरण किया है। హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఇస్తాను అని చెప్పేసి. సో మేము అక్కడికైతే స్టార్ట్ అయ్యామండి. అదేనండి, సాయి దీదికి అయితే తీసుకెళ్తున్నాను. సో వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలామంది షిరిడీ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మిస్ చేస్తూ ఉంటారు. సో అలా కాదండి, ఈసారి మీరు ఎవరైనా సరే, మీలో ఎవరైనా సరే షిరిడీ ప్రయాణం పెట్టుకుంటే కనుక ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా మీరు చూడాల్సిందే. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దలు కానీ అందరికీ కూడా చాలా బాగుంటుంది. చాలా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. సో అందుకే ఇంతలా చెప్తున్నాను. ఈ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే 530 రూపీస్ అండి. పిల్లలకు మాత్రం అది ఏజ్ బట్టి కాదు, హైట్ బట్టి అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో హైట్ కనుక క్రాస్ చేశారంటే మాత్రం పెద్దల లిస్ట్లోకి వచ్చేస్తారనమాట. వాళ్ళకి కూడా సో 530 పే చేయాల్సిందే. సో నేను మా హస్బెండ్కి మా పాపకి అయితే మాత్రం 1250 రూపీస్ అయితే అయ్యాయండి. సో మనమైతే వచ్చేసామండి సాయి తీర్థకి. మీరు వీడియో అయితే చివరి వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, టికెట్ కౌంటర్ ఉంది కదా, అక్కడైతే మీకు టికెట్స్ అనేది సేల్ చేస్తారు. సో టికెట్స్ అయితే తీసేసుకుని ఇలా, ఇది ఎంట్రన్స్ అనమాట. సో ఇలా లోపలికి రాగానే నాకు ఏదో చాలా మంచి ప్లేస్కి వచ్చినట్టు, చాలా పీస్ఫుల్గా అనిపించింది. చాలా బాగుందన్నమాట. అది అట్మాస్ఫియర్ కానీ లోపల ఉండే ప్లేసెస్ కానీ చాలా బాగా అనిపించాయి. ఎంట్రన్స్ లొకేషన్ చూడగానే నాకైతే ఏదో పురాతనమైన గుడికి వెళ్ళినట్టు అనిపించినంత ఫీలింగ్ అయితే వచ్చిందండి. సో చాలా బాగుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మీకు కూడా ఎప్పుడెప్పుడు చూపించేద్దామా అని చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చూసేసాను కదా. సో అందుకని నా ఎగ్జైటెడ్ మొత్తం ఈ వీడియో మీద పెట్టి మీకైతే చూపించేస్తాను. మనకి స్టార్టింగ్లో అయితే ఒక రిస్ట్ బ్యాండ్ అనేది ఇస్తారండి. ఆ రిస్ట్ బ్యాండ్ మీద మనం చూడాల్సిన ప్లేసెస్ కానీ వాటి వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా ఉంటాయి. సాయి తీర్థ్ చూసేసిన తర్వాత దాని ఆపోజిట్లోనే వెట్ ఎంజాయ్ వాటర్ వరల్డ్ అని ఒకటి ఉంది. అదైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. దాని వివరాలన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్తాను మీకు. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదామండి. సో మనకి రిస్ట్ బ్యాండ్ వేస్తారు కదా, మనం ఏ షోకి అయితే వెళ్తున్నామో ఆ షో నేమ్ ఆ రిస్ట్ బ్యాండ్ మీద ఉంటుందండి. సో దాని మీద అయితే వాళ్ళు టిక్ చేస్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారి. సో మనమైతే లోపలికి వచ్చేసాము. లెఫ్ట్ సైడ్లో అయితే ద్వారకామాయి రోబోటిక్ షో అండి. సో దాన్ని అయితే నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. ఇప్పుడైతే మిమ్మల్ని తీర్థయాత్ర అనే షోకి అయితే తీసుకెళ్తాను. తీర్థయాత్ర అంటే మన ఇండియాలోనే ఉన్న ప్రధాన దేవాలయాలు అన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా ఒక దగ్గరే సెట్ వేసి చూపిస్తారనమాట. సో ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మొత్తం ఇండియాలోనే ఉన్న ఆలయాలన్నీ మనకి చూడడం ఒకేసారి అవ్వదు కదా. సో ఇక్కడైతే మనం అన్నీ కూడా ఒకేసారి చూసేయచ్చు. సో నేను మీకు వీడియో ఫుల్గా చూపిద్దాం అనుకున్నానండి, బట్ చాలా వీడియో లెంత్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో అందుకని నేను ఈ వీడియో అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా, టిక్ మార్క్స్ అయితే వేస్తున్నారు. చిన్న గ్లిమ్స్ అయితే మీకు చూపిస్తానండి, మిస్ అవ్వకండి. సో దాన్ని బట్టి అయితే మీకు అర్థమైపోతుంది ఇదైతే ఎంత బాగుంటుందో. సో మాకు లోపలికి వెళ్ళగానే ఒక వెహికల్ అయితే ఉందండి. ఆ వెహికల్లో మాకు లక్కీగా ఫస్ట్ సీటే దొరికిందనమాట. సో ఫస్ట్ సీట్లో అయితే మేము సెట్ అయిపోయాము. సో గ్లిమ్స్ అయితే చూసేయండి, ఎంజాయ్ చేయండి. చూడమన్నాను కదా అని చూసి వదిలేకండి. మీరు కూడా డెఫినెట్గా షిరిడీ వెళ్ళినప్పుడల్లా ఇక్కడికైతే వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. नमस्कार। भारतवर्ष के प्रमुख तीर्थ स्थलों की यात्रा में आपका स्वागत है। आज हम उन अद्भुत मंदिरों का दर्शन करने जा रहे हैं जिनका निर्माण आज से सदियों पहले हमारे पूर्वजों। గ్లిమ్స్ అయితే చూసారు కదండి, ఎలా ఉంది? నచ్చింది కదా? నేనైతే చాలా నచ్చిందని అనుకుంటాను. నాకైతే పిచ్చగా నచ్చేసింది. ఆ సెట్స్ అన్నీ, ఆ ఆలయాలన్నీ ఒకేసారి ఒకే దగ్గర చూసానేమో నాకైతే మైండ్ బ్లోయింగ్ అయిపోయిందనమాట. సో మా ఫస్ట్ షో అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము నెక్స్ట్ అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే లంకా దహన్ అనే షోకి అయితే వెళ్తున్నాము. అదైతే 5D షో అండి. పిల్లలకి పెద్దలకి అయితే ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. లంకా దహన్ అంటేనే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదండి.
సో చూద్దాం ఎలా ఉంటుందో మనం కూడా. మేము వచ్చింది 10:30 అయితే అయిందండి సాయితీర్థకి వచ్చేసరికి. యాక్చువల్లీ 10కి అయితే స్టార్ట్ అవుతుందట. సో మేము వచ్చేసరికి 10:30 అయింది కాబట్టి మా ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు షోస్ కోసం. లక్కీగా మాదైతే ఏం డిలే అవ్వలేదు, మాకైతే కరెక్ట్ టైంకే అయిపోతుంది అన్నీని. ఎంట్రన్స్లో చూసారు కదండి లైన్స్ అనేవి. యాక్చువల్లీ క్రౌడ్ ఎక్కువ ఉంటే కనుక ఈ లైన్స్ అన్నీ కూడా ఫుల్అప్ అయిపోతాయి. సో మేము వచ్చేసరికి ఎలాంటి క్రౌడ్ అనేది స్టార్టింగ్లోనే వచ్చాం కాబట్టి మాకు అంత క్రౌడ్ ఏం లేదనమాట. సో 1 by 1 అలా పంపించేస్తున్నారు లోపలికైతే. లంకా దహన్ స్టార్టింగ్లో అయితే ఒక చిన్న మూవీ అయితే వేస్తారటండి. అది ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి చూసేయండి. प्रभु श्री राम अपनी पत्नी सीता और भ्राता लक्ष्मण के साथ पंचवटी में वनवास का समय व्यतीत कर रहे थे। तभी एक दिन रावण ने कपट से सीता का अपहरण किया। कंचन मृग रूपी मरीच राक्षस के पीछे गए श्री राम और लक्ष्मण जब अपनी कुटी में वापस लौट आए तो वानर राज वाली के भ्राता सुग्रीव ने श्री राम की सहायता करने की इच्छा प्रकट की। उनकी पूरी वानर सेना चारों दिशाओं में सीता माई की खोज में निकल पड़ी। दक्षिण दिशा में चली जामवंत, अंगद और हनुमान की सेना अंतिम समुद्र तट पर आकर रुक गई। अब आगे रास्ता नहीं था, कहाँ होंगी सीता माता, इस सोच में सभी डूबे हुए थे। तभी उन्हें मिले गिद्धवीर जटायु के ज्येष्ठ भ्राता संपाति। जटायु संपाति एक वृद्ध गिद्ध है और समुद्र के इस दक्षिण तट पर अपनी आयु के अंतिम दिन व्यतीत कर रहा है। अब आगे क्या बात है वानर, किस चिंता में डूबे हो? प्रणाम रुद्रराज, आप महान हैं। मैं जामवंत और ये अंगद, हम वानर राज सुग्रीव के सेनापति हैं। आप अवश्य हमारी सहायता कर सकते हैं। समस्या क्या है? लंकाधिपति दुष्ट रावण ने कपट से सीता मां का अपहरण किया है। आपके भ्राता रुद्रराज जटायु ने रावण से युद्ध कर से रोकने का असफल प्रयास किया। युद्ध में वो घायल हो गए। अपने प्राण त्यागने से पहले उन्होंने ये सूचना प्रभु रामचंद्र को दी। उन्हीं के बताए मार्ग पर हम यहाँ सही दिशा में आए हो वानर। मैं अवश्य तुम्हारी सहायता करूंगा। मैंने देखा है रावण विमान में एक साध्वी को ले जा रहा था। अपनी क्रुद्ध आंखों से చూసారు కదండి, బాగుంది కదా. 5D షోకి వెళ్ళే ముందు ఇంట్రడక్షన్ అనమాట ఇది ఒకటి, ఎలా స్టార్ట్ అవుతుంది అని. సో మనం స్క్రీన్ అయితే ఎలా ఉందో లోపలికి అయితే వెళ్ళి చూసేద్దాము. సో పదండి. సో ఇదేనండి 5D షో థియేటర్ అయితే. స్క్రీన్ అయితే చాలా పెద్దగా ఉంది, అలాగే థియేటర్ కూడా చాలా పెద్దదే. సీట్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి అండ్ బాగుంది థియేటర్ అయితే. ఆ సీట్స్ అనేవి ఫిక్స్డ్ కాదండి, మన షోకి తగ్గట్టుగా అవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మూవబుల్ చైర్స్ అనమాట అవి. సో మనం అక్కడ సైడ్ని హ్యాండిల్స్ ఇచ్చారు కదా, అవి పట్టుకుని అయితే కూర్చోవాలి. ఎందుకంటే పిల్లలు అయితే కొంచెం భయపడతారు కదా, సో అందుకని అవి ఇచ్చారనమాట. సో మనం కూడా అవి పట్టుకుని కూర్చోవాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే ఈ చైర్స్ కాదండి, వేరే చైర్స్ ఉంటాయి వాళ్ళకి. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి. त्रैलोक्य स्वामी रावण इसे अपार पीड़ा दे।
నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. మధ్య మధ్యలో స్నో పడడం, బబుల్స్ రావడం అనేది చాలా బాగుందన్నమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్. సో, అలా షో అయిపోయి బయటికి రాగానే ఇదొకటైతే మంచి ఎక్స్పీరియన్స్ అండి. నేనైతే ఎప్పుడూ ఇలాంటివి ట్రై చేయలేదు. సో, మా పాప అయితే కావాలంది. అలాగే మా హస్బెండ్ కూడా షార్ట్‌గా పెట్టుకుందాము అని చెప్పేసి అంటే, సో, నేనైతే ఇలా అయితే ట్రై చేశాను. జస్ట్ మనం ఆ స్టాండ్ మీద నుంచుంటే చాలండి. మొబైల్ అయితే మనమే ప్రొవైడ్ చేయాలి. సో, వాళ్ళైతే దీనికి ₹150 అయితే చార్జ్ చేస్తారు. సో, మొబైల్ ఒక స్టాండ్‌కి అయితే పెడతారు. ఆ స్టాండ్ మన చుట్టూ తిరుగుతుందనమాట. సో, అదే మనం వీడియో అయితే రికార్డ్ చేస్తుంది. సో, ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తారో లేదో నాకు కామెంట్ చేయండి. అయితే మనది రోబోటిక్ షో అండి. నేను ఈ షో చూస్తూ నేను వీడియో తీయడం కూడా మర్చిపోయాను. సో, అంత బాగుందనమాట. సో, ఈ షో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనమైతే బయటకొచ్చామండి. షాపింగ్ చేసేవాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. అంటే జైపూర్ శారీస్ అని ఇంకేవో ఉన్నాయి. మేమైతే షాపింగ్ సైడ్ వెళ్ళలేదు. నెక్స్ట్ అయితే మేము అలా చుట్టుపక్కలంతా కూడా తిరుగుతూ బాగా ఎంజాయ్ చేశామండి. మేము వెళ్ళిందైతే కృష్ణాష్టమి రోజు కాబట్టి, సో, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అక్కడ చేస్తున్నారు. సో, మీకు కూడా చూపిస్తాను చూడండి. ఆ పక్కనే నాకు రాముడు, సీత, హనుమంతుడు గెటప్స్‌లో అయితే నాకు కనిపించారండి. చూడగానే చాలా క్యూట్‌గా ఉన్నారనమాట. సో, లేట్ చేయడం ఎందుకా అని చెప్పేసి నేను, మా పాప వెళ్ళి ఫోటో అయితే తీయించుకున్నామండి. చాలా బాగున్నారు. వాళ్ళు హాయ్ అంటే హాయ్ అంటున్నారు. షేక్ హ్యాండ్ అంటే షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్నారు. సో, చాలా బాగుంది. మేమైపోయిన తర్వాత మా వారు కూడా వెళ్ళి ఫోటో అయితే తీయించుకున్నారు. సో, ఇక్కడ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో మీకైతే ఒక చిన్న వీడియో అయితే చూపిస్తాను. చూసేసి ఎంజాయ్ చేయండి. సో, ఎలా ఉందండి? బాగుంది కదా! మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్‌లో మాకు కామెంట్ చేయండి. అదయిపోయిన తర్వాత దానికి ఆపోజిట్‌లో అంటే సెలబ్రేషన్స్ జరిగిన ఆపోజిట్‌లోనే నాకు బాబా గారిది ఒక స్టాట్యూ అయితే కనిపించిందండి. చాలా యూనిక్‌గా అనిపించిందనమాట. ఎందుకంటే అదంతా కూడా బోల్స్‌తో చేసినట్టున్నారు. సో, అందుకని చాలా బాగుంది. నెక్స్ట్ అయితే బాబా గారిది ఒక మూవీ అయితే ఉంటుందండి. ఆ మూవీ 1 అవర్ పాటు ఉంటుందన్నమాట. ఈ మూవీలో తెలుగు సబ్‌టైటిల్స్ కూడా అవైలబుల్‌లో ఉంటాయి. సో, ఆ మూవీ అంటే బాబా గారు చిన్నప్పటి నుండి కాలం చేసేంత వరకు ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ అనమాట. సో, చిన్న క్లిప్ అయితే మీకు చూపిస్తాను. చూసేయండి. कैसे चलेंगे? मैं अभी दुकानदार से उधार लेकर आती हूँ। अरे रुक पगली। మూవీ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. చూస్తుంటేనే నాకు కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదు. సో, అంత బాగా నచ్చిందనమాట. సో, అలా బయటకొచ్చేయగానే మాకు బాబా గారి వేషధారణలో అయితే ఒక ఆయన కనిపించారండి. మనం ఎలాగో బాబా గారిని చూడలేం కదా! సో, ఆయన వేషధారణ వేసుకున్న ఆయన్నైనా చూసి ఆయన పాదాలకి నమస్కరిస్తే మనకంతా మంచే జరుగుతుందన్న ఒక చిన్న ఆశతో మేము ఆయన దగ్గరికైతే వెళ్ళామండి. సో, చూస్తున్నారు కదా! అందరూ అయితే ఆయన్ని ఆయన పాదాల మీద పడి ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నారు. సో, మేము కూడా వెళ్ళామండి. నేను, మా పాప, మా హస్బెండ్ అయితే వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేసుకొని ఆయన ఇచ్చే ప్రసాదాన్ని అయితే తీసుకున్నామండి. ప్రసాదం అంటే చిన్నపిల్లలకైతే చాక్లెట్స్ అయితే ఇస్తున్నారండి. పెద్దవాళ్ళకైతే మామూలు ప్రసాదం అయితే ఇస్తున్నారనమాట. సో, మా పాప అయితే వెళ్ళి నమస్కారం చేసుకోగానే మా పాపకు చాక్లెట్ అయితే ఇచ్చారు. క్రౌడ్ అంతా తగ్గాక బయటికి వెళ్తే మనకి రైట్ సైడ్‌లో బాబా గారిది ఒక ప్రతిరూపం అయితే ఉంటుందండి. సేమ్ షిరిడీలో ఎలా ఉంటుందో, గుడిలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందనమాట. సో, బాబా గారు వేషధారణ వేసుకున్న ఆయన పాట పాడుతుంటే మా హస్బెండ్ అయితే హారతిచ్చారండి. హారతిచ్చే యొక్క మంచి అదృష్టం అయితే మా వారికైతే దక్కిందనుకోవచ్చు. ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
హారతి అయితే అయిపోయాక ఆయన ప్రసాదం ఇచ్చేసి అయితే వాళ్ళని వెళ్ళిపోయారండి. సో మీకు చూపిస్తున్నాం కదా లెఫ్ట్ సైడ్‌లో బాబా గారిది ఒక రూపం అయితే కనిపిస్తుంది కదా! ఆ రూపం మొత్తాన్ని రూబిక్స్ క్యూబ్స్‌తో అయితే తయారు చేశారండి. సో దగ్గరగా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో చూస్తున్నారు కదా ఎంత బావుందో. అసలు ఎన్ని రూబిక్స్ క్యూబ్‌తో చేసుంటే గనక ఇంత పెద్ద రూపం అయితే వస్తది. వాళ్ళెంతో కష్టపడి ఉంటారు. అందుకే దీనికి వరల్డ్ రికార్డ్ కూడా వచ్చిందటండి. సో మీరైతే మిస్ అవ్వకండి. డెఫినెట్‌గా సాయి తీర్థకొచ్చినప్పుడైతే ఈ రూపాన్నయితే చూడండి. మీ కళ్ళతో మీరు చూస్తేనే ఈ ఎక్స్‌పీరియన్స్ అనేది మీకు తెలుస్తది. ఎంత మంచి అనుభూతినిస్తుందనేది కూడా మీకు తెలుస్తది. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను. తయారు చేసిన వీడియో క్లిప్ అయితే పైన మీకు టీవీలో చూడొచ్చండి. ప్లే అవుతుంది. సో వాళ్ళే అనమాట ఇది తయారు చేసింది. సో చాలా బాగా తయారు చేశారు కదా! ఆ తర్వాత అయితే మేము రెస్టారెంట్‌కైతే వెళ్ళామండి. చాలా ఆకలేసింది. సో అందుకని మేము సాయి తీర్థలోనే ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళి పంజాబీ మీల్స్ ఒకటి అండ్ నూడిల్స్, మోమోస్‌తో ఉన్న మీల్స్ ఒకటైతే ఆర్డర్ ఇచ్చామండి. సాఫ్ట్ డ్రింక్స్ అయితే మనం వేరేగా పే చేయాలి. సో మీల్స్‌కి అయితే మాకు 550 రూపీస్ అయితే అయిందండి. ఫుడ్ అనేది క్వాలిటీ బాగుంది. రెస్టారెంట్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా, చాలా హైజీన్‌గా అయితే ఉంది. నీట్‌గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మేము లంచ్ చేసి అలా బయటికి వెళ్ళగానే మేము వెళ్ళిందే కృష్ణాష్టమి రోజు కదా! సో ఉట్టి కొట్టే కార్యక్రమం లేకుండా ఉంటదా? సో అదైతే డెఫినెట్‌గా అయితే ఉంటుంది కదా! సో మళ్ళీ దిగే వాళ్ళందరూ ఆ రాముడు, సీత, హనుమంతుడి దగ్గర ఫోటోస్ అయితే దిగుతున్నారండి. ఆ నెక్స్ట్ అయితే శ్రీకృష్ణుడు గెటప్ వేసుకున్న ఆయనైతే అలా ఎక్కి ఉట్టయితే కొట్టాలండి. సో అతనైతే ఉట్టి కొట్టడానికైతే పైకెక్కుతున్నారు. నాకైతే చాలా భయమేసిందండి. అతను అలా ఎక్కుతుంటే ఎక్కడ పడిపోతారో అని. అంతమంది మీద ఎక్కడం అంటే చాలా కష్టం కదా! సో అతనైతే ఎలా అయితే ఎక్కేసారు. వుడ్ అయితే కొట్టడానికైతే చూస్తున్నారు. వుడ్ అయితే బానే కొట్టేసారండి. బట్ దిగేటప్పుడు కొంచెం స్లిప్ అయిందనమాట. సో బ్యాలెన్స్ అయితే చేసుకొని అందరూ కూడా బానే సేఫ్‌గానైతే దిగిపోయారు. ఇదైతే ఎప్పుడు ఉండదండి. మేమొచ్చింది కృష్ణాష్టమి రోజు కాబట్టి మేమైతే చూడగలిగాము. సో మా ట్రిప్ అయితే అయిపోయిందండి. అందరికి కూడా బాయ్ బాయ్ చెప్పేస్తున్నాము. అలాగే బయటకొచ్చేసాము. సో మీరు ఎప్పుడైనా గనుక షిరిడీ వెళ్తే ఈ ట్రిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. నేను చాలా రిక్వెస్ట్ చేసి అయితే చెప్తున్నాను. చాలా మంచి అనుభూతినిస్తుంది మీకైతే. సో మీరైతే డెఫినెట్‌గా వెళ్ళినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారో మాకైతే కామెంట్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో మాకు కామెంట్ చేయండి. సో ఈ సాయి తీర్థ్‌కి వెళ్ళాలంటే మార్నింగ్ 10కి స్టార్ట్ అవుతది కాబట్టి మీరు మార్నింగ్ సెషన్‌లో అయితే వచ్చేస్తే చాలా బావుంటుంది. ఎందుకంటే మీరు లంచ్ చేసి ఆ తర్వాత దీని అపోజిట్‌లోనే ఉన్న వాటర్ వరల్డ్ కూడా వెళ్ళొచ్చండి. వాటర్ వరల్డ్‌లో కూడా సాయి తీర్థ్‌కి వచ్చిన వాళ్ళకి టికెట్ చూపిస్తే వాటర్ వరల్డ్‌లో ఫ్రీ ఎంట్రన్స్ అనమాట. ఒక 1 అవర్ పాటు చూడొచ్చు. సో మేము అలాగే వెళ్ళాము. బట్ మా అమ్మాయి ఆడుకుంటానంటే మాత్రం మా అమ్మాయి ఒక్కతే కదా! ఏం ఎంజాయ్ చేస్తదిలే అని చెప్పేసి ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా ఉంటే బాగా ఎంజాయ్ చేసేదేమో. సో వాళ్ళెవరు లేరు కదా అని మేము జస్ట్ చూసేసి అయితే వచ్చేసాము. పూర్తి వీడియో అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నేను లింక్ షేర్ చేస్తానండి. సో ఆ లింక్ అయితే క్లిక్ చేసి ఫుల్ వీడియో అయితే చూసేయండి. లోపలైతే చాలా బావుందండి. మొత్తం పెద్దవాళ్ళకి గానీ, పిల్లలకి గానీ అన్నీ కూడా స్విమ్ సూట్స్ అనేవి కూడా చాలా అవైలబుల్‌లో ఉంటాయి. సో అంతా కూడా చాలా బావుంది. బట్ పిల్లలు ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఒక హాఫ్ డే అయితే పట్టేస్తది. పిల్లలు, పెద్దలకి అందరూ కూడా చాలా బావుంటుంది. సో మా ఈ సాయి తీర్థ్ వీడియో అయితే చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. సో మీరు కూడా వెళ్ళినప్పుడు డెఫినెట్‌గా ఎంజాయ్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.